సో ఇక్కడ మీరు దీని గురించి చదివినప్పుడు పీరియాడిక్ టేబుల్ గురించి చదివినప్పుడు వీటిని ఏమంటామో ఇలాగా వెర్టికల్ గా ఉన్నవి, కాలమ్స్ ఉన్నవి గ్రూప్స్ కదా. ఓకే, సో ఇక్కడ మీకు v is equal to 1, v is equal to 2, v is equal to 3, v is equal to గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అని అంటారు కదా. ఒక్కొక్క గ్రూప్ మనకి వెర్టికల్ గా ఒక 5-6 ఉంటాయి ఆ గ్రూప్ లో కదా. సో ఇప్పుడు v is equal to 3 అన్న ఒక గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి చెప్పండి. బ్యాలెన్స్ 3 ఉన్న ఎలిమెంట్స్, గ్రూప్ 3 ఎలిమెంట్స్ బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం. ఓకే, కింద ఇంకోటి ఏదో ఉంటుంది చెప్పండి రా. కాలియమా? ఓకే, బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, కాలియం. సో ఇవన్నీ కూడా v is equal to 3 అంటే బ్యాలెన్స్ 3 అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిటల్ ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి? 3 ఎలక్ట్రాన్స్. ఓకే, సో దీన్ని మనం ఏమన్నామంటే ఈ 5 ఎలిమెంట్స్ ని మనం దానికి పెట్టిన పేరు ఏంటంటే ఇంప్యూరిటీ అని అర్థం. మనం ఏమంటాము? ఇంప్యూరిటీ. ఏ ఇంప్యూరిటీ? ట్రైవలెంట్. ట్రైవలెంట్ ఇంప్యూరిటీ. ట్రైవలెంట్ ఇంప్యూరిటీ, ట్రై అంటే 3 కదా, అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో 3 ఎలక్ట్రాన్లు ఉంటే దాన్ని ఏమన్నాము? ఇవి మనకు కావాలి, వీటి అవసరం ఉంది, మిగతా అవసరం లేదు మనకి. అంటే మిగతా ఉన్న ఈ అదర్ ఎలిమెంట్స్ మనకు అనవసరం. మనకు ముఖ్యంగా ఏం కావాలా? ఈ 4 ఎలిమెంట్స్ మనకు కావాలి. మనం యూజ్ చేసుకునేవి ఈ 4. బ్యాలెన్స్ 3లో ఏంటంటే మళ్ళీ చెప్పండి. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం. సో ఈ 4 మనకు అవసరం, మన సెమీ కండక్టర్స్ కి ఇది అవసరం. అలాగే v is equal to 5. అవేం చెప్పండి? ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్. ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్. వీటిని ఏమన్నాము? ఇది కూడా ఇంప్యూరిటీనే, దాన్ని ఏమన్నాము? పెంటావలెంట్. ఇవి పెంటావలెంట్ ఇంప్యూరిటీ. పెంటావలెంట్ ఇంప్యూరిటీ అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నవి. ఓకే, సో ఇవి ఇంప్యూరిటీస్. ఇంకా పైన ఒకటి ఉంటుంది, దీనిపైన ఒకటి నైట్రోజన్. ఓకే, ఇక్కడ ఈ పైన ఉన్నది మనకు వాడము, ఈ లాస్ట్ లో ఉన్నది మనకు అవసరం లేదు. ఈ 4, ఇక్కడ 4. ఓకే, ట్రైవలెంట్ ఇంప్యూరిటీలో అల్యూమినియం, బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం అనేవి ట్రైవలెంట్ ఇంప్యూరిటీస్. ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్ అనేవి పెంటావలెంట్ ఇంప్యూరిటీస్. అవి గుర్తు పెట్టుకోండి చాలు, మిగతావన్నీ మనకు అనవసరం. ఓకే, సో v is equal to 4 సెమీ కండక్టర్స్. v is equal to 4 ఏంటి? సెమీ కండక్టర్స్. సో ఇందులో మనకి ఏమున్నాయి? సిలికాన్ అండ్ జెర్మేనియం. ఈ రెండే మనకి చాలా లార్జ్గా మనం ఎక్కువ యూజ్ చేసేవి, సిలికాన్ అండ్ జెర్మేనియం. సో మనం 118 లో మనం చదివి అర్థం చేసుకోవాల్సిన ఎలిమెంట్స్ అన్ని 10. మనకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని 10 మనకు కావాలి. ఈ 4, 2, ఈ 4, 10 ఎలిమెంట్స్ తోటి మొత్తం మన కమ్యూనికేషన్ లో ఉండే ఎలక్ట్రానిక్స్ అన్ని కూడా మనం తయారు చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు చదవండి 10 ఎలిమెంట్స్ తాలూకు ప్రాపర్టీస్ అన్ని చదవండి. మీరు చదివి ఉండరేమో, చదివి ఉంటే గుడ్. ఓకే, కానీ తెలియకపోతే ఒకసారి చదవండి. ట్రైవలెంట్ ఇంప్యూరిటీస్ 4 ప్రాపర్టీస్ ఏంటి, దీని ప్రాపర్టీస్ ఏంటి, ఇవేంటి ఒకసారి చదవండి. ఎందుకు? అవసరం ఉందా అవసరం లేదా? అవసరమే. 118 చదవద్దు, అవి ఎందుకు మనకు అవసరంలా. మనకు అవసరమైన ఒక్క 10, మనకు అవసరమైనవి ఒక 10 ఎలిమెంట్స్ మనకి ఉంటే సరిపోతుంది. సో ఒక్కసారి దాని ప్రాపర్టీస్ చదవండి, అవి ఎలాగ ఉంటాయి చదవండి.
అవన్నీ మీరు చదివితే బాగుంటుంది. టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ ఇంకా డెప్త్లో మీకు అర్థం కావాలంటే చదవండి, లేకపోతే అవసరం లేదు, వదిలేసాయి, వద్దనుకుంటే వదిలేసాయి. సో ట్రైవలెంట్ ఇంప్యూరిటీస్, సెమీకండక్టింగ్ మెటీరియల్స్ 2, పెంటావలెంట్ ఇంప్యూరిటీస్ 4. మొత్తం ఈ 10 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 10 ఎలిమెంట్స్ మనకి చాలా అవసరమైనటువంటి. ఓకే, సో సెమీకండక్టర్ సిలికాన్ అండ్ జెర్మేనియం V is equal to 4. ఓకే, సో మనకి సెమీకండక్టర్ మెటీరియల్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మన ఎలక్ట్రానిక్స్ లో. ఓకే, అవి ఏం చేస్తాయి, కరెంట్ ని పార్షియల్ గా పాస్ చేస్తాయి, పూర్తిగా these are not conductors, these are not insulators, conducts partial. ఓకే, అందులో సిలికాన్ జెర్మేనియం అనేవి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు we'll take సిలికాన్. సిలికాన్ అనేది ఒక సెమీకండక్టింగ్ మెటీరియల్. ఓకే, సో ఒక సిలికాన్ మనం ఒక చిన్న ముక్క, ఇంత ముక్క సిలికాన్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, దాంట్లో 100 ఆటమ్స్ ఉన్నాయి అనుకోండి. 100 atoms are silicon atoms only. It's the purest form. 100 electrons, 100 atoms కూడా ఏమున్నాయి, 100 atoms కూడా silicon atoms. Then it is called intrinsic semiconductor. What is intrinsic semiconductor? The pure form of a semiconductor is called intrinsic semiconductor. Okay, suppose it is a silicon, then silicon intrinsic semiconductor. If it is a germanium, germanium intrinsic semiconductor. Okay, the semiconductor in its pure form is called intrinsic semiconductor. Then what is extrinsic semiconductor? What is extrinsic semiconductor? ఇంప్యూర్ ఉంటే దాన్ని ఎక్స్ట్రిన్సిక్ అంటాం. ఓకే, అంటే ఇప్పుడు 100 ఆటమ్స్ లో ఇక్కడ 100 ఆటమ్స్ సిలికానే కదా, అలా కాకుండా 98 సిలికాన్ ఆటమ్స్, ఒక 2 బోరాన్ కానీ అన్ని బోరాన్ ఉన్నాయి అనుకోండి, 2 ఆటమ్లు బోరాన్ ఉన్నాయి. 100 లో 98 సిలికాన్ ఆటమ్స్ ఉన్నాయి కానీ 2 బోరాన్ ఉన్నాయి. సో ఇదే అటు ఇంప్యూరిటీ ఉందన్నమాట. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్. అర్థమైందా? బోరాన్ అని చెప్తే 8లో ఏది ఉన్నా బోరాన్ ఉంటే బోరాన్, లేకపోతే ఆర్సెనిక్ అనుకోండి. అంటే ఆ సిలికాన్కి ఈ 8 రకాల ఇంప్యూరిటీస్ లో ఏ ఒక్కటి నువ్వు ఒక ఆటమ్స్ యాడ్ చేసినా అది ఇంప్యూర్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్. అర్థమైందండి? సో వాట్ ఈస్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్? ప్యూర్ ఫామ్, 100కి 100 సిలికాన్ ఆటమ్స్. ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ ఒక ఇంప్యూరిటీ ఉంటుంది, ఏదో ట్రైవలెంట్ ఆర్ పెంటావలెంట్. సో ఇప్పుడు చూద్దాం, ట్రైవలెంట్ ఇంప్యూరిటీ ఉంటే ఏమవుతుంది, పెంటావలెంట్ ఇంప్యూరిటీ కలిపితే ఏమవుతుంది అన్నది ఒక్కసారి చెక్ చేద్దాం. సో ముందు టు అండర్స్టాండ్ ఒక 9 ఆటమ్స్ తీసుకుందాం. ఒక 9 నేబర్ ఆటమ్స్ అంటే పక్క పక్కనే ఉన్నాయి. ఇది ఒక సిలికాను, ఇది ఒక సిలికాను, ఇది ఒక సిలికాను, అంటే చాలా ఉంటాయి. ఇందులో ఎన్ని ఆటమ్స్ ఉంటాయి? మిలియన్స్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి కదా. కానీ మనం ఒక 9 ఆటంలు తీసుకుందాం మనం అర్థం చేసుకోవటానికి. ఓకే, ఒక 9 ఆటంలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏంటి, సిలికాన్. నైన్కి 9 ఆటమ్స్ ఏంటున్నాయి ఇక్కడ. సో వాట్ ఈస్ దిస్ కండక్టర్? ఇట్స్ ఎ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్. ఓకే, ఒక ఆటమ్ ఉందంటే దీని వ్యాలెన్సీ, సిలికాన్ వ్యాలెన్స్ ఎంత, 4 కదా. దీని చుట్టూ ఒక 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 4 ఏంటి ఇక్కడ,
బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అన్నమాట. అర్థమైందా? సో ఇట్ ఇస్ అన్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్. ప్రతి ఒక్క ఆటమ్ చుట్టూ 4 ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. బ్యాలెన్స్ 4 కాబట్టి 4 ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. డూ వన్ థింగ్ నౌ, రిమూవ్ 1 ఆటమ్. ఈ 9 ఆటమ్ నుంచి ఒక 1 ఆటమ్ ని తీసేసేయండి. ఎప్పుడైతే మనం ఈ సిలికాన్ ఆటమ్ ని మనం ఇక్కడ బయట తీసేసామో ఏమైతుంది, ఇక్కడ ఎలక్ట్రాన్ వెళ్ళిపోతుంది కదా, అక్కడ మనం ఏంటంటే ఒక గొయ్యిలాగా ఏర్పడుతుంది అనుకుందాం. బికాజ్ అక్కడ ఒక ఎలక్ట్రాన్ లేకుండా ఖాళీ అయిపోయింది. ఓకే, ఎలక్ట్రాన్ ఇస్ ఎ నెగటివ్ చార్జ్డ్ పార్టికల్. ఎప్పుడైతే మనం అక్కడ సిలికాన్ ఆటమ్ ని బయటకు తీస్తామో ఆ సిలికాన్ ఆటమ్ తో పాటు 4 బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కూడా బయటకు వచ్చేస్తాయి కదా, అప్పుడు హోల్ అంటాం. దాన్ని ఏమంటాము? హోల్. ఎందుకంటే అక్కడ అన్ని ఎలక్ట్రాన్ మనం బయటకు తీస్తాం కాబట్టి ఒక చిన్న కన్నం ఏర్పడుతుంది, దాన్ని హోల్ అంటాము. సో హోల్ ఈజ్ ఎ పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్. ఓకే, హోల్ ఈజ్ ఎ ఎలక్ట్రాన్ ఈజ్ ఎ నెగటివ్ చార్జ్డ్ పార్టికల్. సో ఇక్కడ మనం ఉన్న 9లో ఒక్క సిలికాన్ ఆటమ్ మనం తీసేసాం. ఓకే, ఇప్పుడు ఏం చేసామంటే యు టేక్ బోరాన్. బోరాన్ అన్నది ఏంటది? ట్రైవలెంట్ ఇంప్యూరిటీ. బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి కదా, బ్యాలెన్స్ 3 ఉంటాయి. ఇప్పుడు ఈ బోరాన్ ఆటమ్ తీసుకెళ్ళి ఇక్కడ మనం ప్లేస్ చేసాం బోరాన్. సో ఆ బ్యాలెన్స్ 3 ఎలక్ట్రాన్స్ ఏమైతాయి? ఇట్ ఆక్యుపైస్ 3 holes. బికాస్ బోరాన్ లో 3 బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి అవి 3 holes ని ఆక్యుపై చేసేస్తాయి. ఇంకేం మిగిలింది? ఒక్క ఇక్కడ మనకి హోల్ మిగిలింది. ఇక్కడ మనం ఏం చేసామంటే ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ కి ఒక ట్రైవలెంట్ ఇంప్యూరిటీ మనం యాడ్ చేసాం. యాడ్ చేసినప్పుడు మనకి ఎక్స్ట్రా ఏం వచ్చింది? ఒక హోల్ వచ్చింది, అంటే పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్ ఎక్స్ట్రా వచ్చింది. అర్థమైందా? సో కాబట్టి ఇది నో మోర్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్. దిస్ ఇస్ నో మోర్ బికాస్ దేర్ ఇస్ ఎన్ ఇంప్యూరిటీ. 8 సిలికాన్ ఆటమ్స్ ఉన్నాయి, ఒకటి బోరాన్ ఆటమ్ ఉంది. ఇట్ ఇస్ ఎన్ ఇంప్యూరిటీ, ఇంప్యూర్ సెమీకండక్టర్. విచ్ టైప్? P type semiconducting material. This is called P type semiconducting material. So adding of impurity is called doping. Adding of impurity is called doping. అంటే అర్థం ఏంటంటే ఓకే చూడండి, అన్ని కూడా అక్కడ అన్ని కూడా కందిపప్పులు ఉన్నాయి, కందిపప్పులు ఉన్నాయి. ఒక తీసుకొని ఒక చెనపప్పు అందులో వేసి ఒక 2 పప్పులు, ఇంప్యూరిటీ అయిపోయింది కదా. సో అట్లా అన్నమాట. Adding of impurity to the intrinsic semiconductor is called doping. Okay, so ఇక్కడ మనం ఒక్క ఆటమ్ యాడ్ చేస్తాం, అదేమొచ్చింది మనకి P type semiconductor material. ఓకే, మళ్ళీ ఏం చేద్దాం? బోరాన్ తీసేద్దాం ఇక్కడ నుంచి. రిమూవ్ బోరాన్ ఫ్రమ్ హియర్. మళ్ళీ ఏమవుతుంది? అగైన్ 4 holes ఉంటాయి. Now what we do? పెంటావలెంట్ ఇంప్యూరిటీ తీసుకుందాం. సో టేక్ ఫాస్ఫరస్ తీసుకుందాం. ఫాస్ఫరస్ తీసుకుంటే ఫాస్ఫరస్ లో అవుటర్ మోస్ట్ ఆర్బిటల్ ఏముంటాయి? 5 ఉంటాయి. ఆ 5 వీటిలో 4 ప్లేసెస్ ని ఆక్యుపై చేసేస్తాయి. ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా మిగిలిపోతుంది. So this is not a intrinsic semiconductor because phosphorus and impurity దాంట్లో ఉంది కాబట్టి it is called extrinsic semiconductor. అందులో కూడా ఒక ఎలక్ట్రాన్ అంటే నెగటివ్ చార్జ్ పార్టికల్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి this is called n type semiconducting material. అర్థమైందా? So we have 2 types of extrinsic semiconductors. One is P type, one is N type. How we will get P type semiconducting material? If you add trivalent impurity to intrinsic semiconductor, then we will get P type extrinsic semiconductor. If we add pentavalent impurity to
intrinsic semiconductor will get extrinsic semiconductor. Okay, so intrinsic semiconductor అనేది న్యాచురల్ గా ఉంటుంది. మనం దాన్ని ఏం చేస్తున్నాము, ఇంప్యూరిటీస్ యాడ్ చేసి మనకి పీ టైప్ కావాలంటే పీ టైప్, ఎన్ టైప్ కావాలంటే ఎన్ టైప్ మనం తయారు చేసుకోవాలి. పీ టైప్ సెమీకండక్టర్ మనం తయారు చేసుకోవాలి, ఎన్ టైప్ సెమీకండక్టర్ మనం తయారు చేసుకోవాలి. అర్థమైందా? సో దిస్ ఈజ్ అబౌట్ 2 different types of extrinsic semiconductors. సో దానికోసం మనకి ఏం తెలియాలి, డోపింగ్ అంటే ఏంటి, యాడింగ్ ఆఫ్ impurities. ఓకే, లైట్లీ డోప్డ్, హెవీలీ డోప్డ్ అంటే ఏంటి, లైట్లీ డోప్డ్ అంటే ఏంటంటే సపోజ్ ఒక 1 lakh ఇంట్రిన్సిక్ యాటమ్స్ ఉన్నాయి అనుకోండి, 1,00,000 యాటమ్స్ కి ఒక 4-5 ఇంప్యూరిటీ యాటమ్స్ యాడ్ చేస్తే ఇట్ ఈస్ లైట్లీ డోప్డ్ అన్నమాట. అంటే తక్కువ మోతాదులో మనం యాడ్ చేస్తున్నాం. హెవీలీ డోప్డ్ అంటే 1,00,000కి ఒక 15-20 తీసుకొచ్చి యాడ్ చేస్తే హెవీలీ డోప్డ్ అన్నమాట. అంటే ఈ అకార్డింగ్ టు దిస్ డోపింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దట్ పీ టైప్ అండ్ టైప్ విల్ చేంజెస్. క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ ఎలాగవుతాయి, అన్ని ఒకటే క్యారెక్టరిస్టిక్స్ ఉండవు. పీ టైప్ లో కూడా అన్ని ఒకటే టైప్ ఉండవు. అంటే ఇప్పుడు ఒక 10 ఉన్నాయి, 10కి 2 తీసేసి 2 ఎక్స్ట్రా యాడ్ చేసాం అనుకోండి, దాని ప్రాపర్టీ వేరు ఉంటుంది. అంటే 4 ఆటమ్స్ తీసేసి 4 ఇంప్యూరిటీ యాడ్ చేసుకుంటే దాని యొక్క ప్రాపర్టీ వేరు ఉంటుంది. అర్థమైందా? సో ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ పీ టైప్ ఆర్ ఎన్ టైప్ డిపెండ్స్ ఆన్ ద డోపింగ్. అర్థమైందా? డోపింగ్ అంటే లైట్లీ డోప్డా, హెవీలీ డోప్డా, దాన్ని బట్టి ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ పీ టైప్ అండ్ టైప్ విల్ చేంజెస్. అర్థమైంది? ఎందుకు అలా చేయాలంటే మనకు కావాల్సిన మనం తెచ్చుకోవడానికి డిజైర్డ్ మనకి కావాలి కదా, మనకు అవుట్పుట్ మనకు అనుకున్నట్టుగా అవుట్పుట్ రావాలంటే వీటిని మనకు అనుకూలంగా మనం వాటిని చేంజ్ చేసేస్తూ ఉంటాం అన్నమాట. అర్థమైందా? అర్థమైందా? అర్థం కాలేదు? అర్థమైందా?